రియల్ లైఫ్‌కి అంటే మీరు అబ్జర్వ్ చేసిన ఈ క్యారెక్టర్ వైస్‌గా మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఏముంది ఇందులో? అంటే స్పెషలైజేషన్ ఏంటి? నీ క్యారెక్టర్ స్పెషలైజేషన్ ఏంటి? ఎందుకు ఆడియన్స్ చూడాలి నిన్ను? ఇప్పుడు ఏమవుతుందంటే అన్న అప్పటిదాకా పెళ్లి కాకముందు అందరం సేఫ్గా ఉంటాం ఫీలింగ్ ఉంటుందన్న. ఇంట్లో ఏం చేసినా మనమే కింగ్. ఏమనుంటే ఆ అమ్మ చూసుకుంటారులే, నాన్న చూసుకుంటారు. ఒక్కసారి పెళ్ళైన తర్వాత వేరే కాపురం పెడితే వస్తాయి భయ్ కష్టాలు. అంటే ఇక అన్నీ మనమే చూసుకోవాలి. అంటే ఇల్లు ఏడుండాలి ఇట్లాంటిది మళ్ళా. అంటే అప్పటిదాకా ఏమవుతుందంటే యూ కమ్ ఫ్రమ్ అ వెరీ నైస్ కంఫర్ట్ జోన్ నుంచి ఒక్కసారి ఒక కుంపట్లో పడ్డట్టు ఉంటుంది ఎక్కడో సునామీ వచ్చే దగ్గరలో ఉంటుంది అన్నట్టు దాంట్లో పడేస్తారు పోయి. సో ఆ అమ్మాయి మనకు అన్నీ తెలిసినట్టే ఉంటుంది కానీ కలిసి బతికినప్పుడు చాలా ఇద్దరు వ్యక్తులు కలిసి అంటే ఇద్దరు బాయ్స్ సడన్గా రూమ్మేట్స్ అయిన వాళ్ళతో కూడా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే నాకు రూమ్మేట్స్ ఉన్న సందర్భాలు ఉన్నాయి. సో ఇంత ఫ్రిక్షన్ ఎస్పెషలీ వైఫ్ అండ్ హస్బెండ్లో ఉన్నప్పుడు ఎట్లాంటివి ఉంటాయి అనేది చూసి చేయడము అవన్నీ దీంట్లో చెప్పదలుచుకున్నాము, చెప్పినాం అనేది. దట్స్ వాట్ వి బాట్ ఇట్. ఐ థింక్ అ లాట్ ఆఫ్ పీపుల్ విల్ ఫీల్ రిలేటబుల్ టు దిస్.